మొంతా తుఫాన్ కాకినాడ వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్ల వేగంతో, కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అర్ధరాత్రికి తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారిన తర్వాత దాని ప్రభావం స్పష్టంగా కనిపించబోతుంది. ఇప్పటికే తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలు అటు నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలో, విజయనగరం జిల్లాలో ప్రారంభమైనట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ను మనకు అందించడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఈ తీవ్ర వాయుగుండానికి సంబంధించి ప్రస్తుత గమనం ఏ విధంగా ఉంది? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలోనే తీవ్ర వాయుగుండంగా పరిణతి చెందింది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది రాబోయే తదుపరి 24 గంటల్లో మొదట పశ్చిమ వాయువ్య దిశలో, తరువాత వాయువ్య దిశలో, తదనంతరం ఉత్తర వాయువ్య దిశలో పయనించి 28వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా తీవ్రత చెందే అవకాశం ఉన్నది. అంటే ఎక్కడ ఏ ప్రాంతాల్లో మనం అప్రమత్తత అవసరం అవుతుంది? కాకినాడకు ఎటువైపు ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఒకటి 28వ తేదీ రాత్రికి వచ్చేసరికి ఇది తీవ్ర తుఫానుగానే కళింగపట్నం, మచిలీపట్నం మధ్య, అనగా కాకినాడకు రమారమి దగ్గరలో 28వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి లోపల తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతోనూ, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ల్యాండ్ ఫాల్ పాయింట్కి దరిదాపుల్లో సాధారణ అలల నుంచి, అంటే యాస్ట్రోనామికల్ టైడ్ అంటారు, దానికి పైన 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం ఉన్నది. ఇక ఈ పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 5 రోజుల్లో, ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది, కోస్తా జిల్లాల్లో. ఇక 2వ రోజు వచ్చేసరికి ఈరోజు కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో పడుతూ 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్టు, మిగిలిన అక్కడ సూచించిన విధంగా ఎల్లో అలర్ట్ జిల్లాలు కొన్ని ఉన్నాయి. పశ్చిమ రాయలసీమలో ఎల్లో అలర్ట్ ఉంది, మిగతా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఉన్నది. ఇక 3వ రోజు సంతోష్, ఓవరాల్గా ఈ తుఫాను కాకినాడకు 20 కిలోమీటర్లు అటు ఇటుగా తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగానే రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. కాబట్టి కోస్తా జిల్లాలు, అంటే రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఐఎండీ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సంతోష్.